వీతిని స్వాగతం లక్ష్య సమాజేతం. నేను మీ సురేష్ దండు. బులెటిన్ల ముఖ్యాంశాలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో ఎక్సైజ్ శాఖ దాడులు. 122 క్వింటాల బెల్లం, 40 క్వింటాల పట్టిక స్వాధీనం. దుర్గంజాల్ మున్సిపాలిటీ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తుల శవాల ఖననం. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ స్థానికులు, ప్రజాప్రతినిధులు. కర్నూలు జిల్లాలో పటిష్టంగా కరోనా నివారణ చర్యలు. మెడికల్ కాలేజీ లెక్చరర్ గ్యాలరీలో అధికారులతో మంత్రులు సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్లకుంట డివిజన్లోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్లో ఒక వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో దాని ప్రభావం ఇతరులకు వ్యాప్తి చెందకుండా 14 రోజులుగా పరిసర ప్రాంతాలను పరిశుభ్రపరుస్తూ నిత్య పర్యవేక్షిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ నల్లకుంట డివిజన్ ఇన్ఛార్జీలను, సూపర్వైజర్లను మరియు ఆశా వర్కర్లను టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ సన్మానించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హైదరాబాద్ లాక్డౌన్ సందర్భంగా మా ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కాళేరన్న ఆధ్వర్యంలో, కాళేరన్న కూడా రోజు మన కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఇలాంటి కార్యక్రమాలు చేయమని ఆయన పిలుపునివ్వడంతో ఈరోజు మన జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు ఇక్కడ మా ఏరియాలో చేస్తున్నటువంటి వారందరికీ ఈరోజు నాతో సాయం తోచినంత సాయం చేయడం జరిగింది. బియ్యము మరియు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ మన డివిజన్లో కూడా చాలామంది నిరుపేదలకు కూడా ఇప్పటివరకు 750 ప్యాకెట్లు అందజేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా ఈ స్ఫూర్తితోటి ఇంకా లేని వాళ్ళకు కూడా నాతోటి అయినంత వరకు సాయం చేస్తానని మా ఎమ్మెల్యే కాళేరన్న గారి ద్వారా నేను తెలియజేస్తున్నాను. లాక్డౌన్ సందర్భంగా హైదరాబాద్ మొత్తాన్ని ఊడ్చడము, క్లీన్ చేయడము అనేది మన శానిటేషన్ వర్కర్స్ ద్వారానే జరుగుతుంది. వాళ్ళు 24 గంటలు ఇటువంటి సందర్భంలో కూడా వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. మా అంబర్పేట నియోజకవర్గంలో ఉన్న శానిటేషన్ వర్కర్స్ అందరికీ నేను పేరు పేరున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈ సందర్భంలో దూసరి శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళకు కొంచెము బియ్యము అటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇవ్వడం చాలా హర్షణీయము. ఇటువంటి అంబర్పేటలో ఎందరో మంది దాతలు ముందుకొచ్చి ఎవరైతే సమాజం కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరూ ఆకలి తీర్చాలని నేను కోరుతున్నాను. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలర్ దేవరపల్లి డివిజన్, నేతాజీ నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీ, బుద్వేల ప్రాంతంలో పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి సహకారంతో ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ప్రేమ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ వెంకటేష్, యూత్ అధ్యక్షుడు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో కోహెడ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల శవాల ఖననం చేశారు. దీనిపై స్థానికులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి మాట్లాడుతూ, ఎక్కడో మృతి చెందిన కరోనా సోకిన వ్యక్తుల మృతదేహాలను ఇక్కడ ఖననం చేయడం ఏంటని ప్రశ్నించారు. జనవాస మధ్యలో త్వరలో ప్రారంభం కాబోతున్న పండ్ల మార్కెట్కి కనీసం 1 కిలోమీటర్ దూరం లేని ప్రాంతంలో శవాలను పూడ్చి చేయడమేనని మండిపడ్డారు. దీనిపై పోలీస్ స్టేషన్లో జిహెచ్ఎంసీ, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, మృతదేహాలను ఖననం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి బాధ్యత గల ప్రభుత్వ అధికారులు ఇలాంటి తప్పులు చేయడం దారుణం అనిపిస్తుంది. ఇలాంటి చర్యలు మళ్ళీ రాకుండా, ఇలాంటి తప్పులు మరోసారి చేయకుండా వాళ్ళకే కనువిప్పు కావాలనే మరి ఇంత రిస్క్ తీసుకొని కూడా ఇంతమంది ప్రజలు, మరి చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఈ ప్రాంతంలో, గొర్రెలు మేస్తాయి, బర్రెలు మేస్తాయి, ఈ ప్రాంతాలలో తిరిగే కోతులు తిరిగి వచ్చి ఊర్లలో తిరుగుతున్నాయి. అవిట్లతోటి కూడా ఇంత పొల్యూట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాంత అన్ని గ్రామాలలో ఈ ఆవేదన చెందుతున్నారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. గ్రామంలో COVID-19 అనే వెహికల్లో 2 శవాలు తెచ్చి తలగబెట్టారని రాత్రి నుంచి ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. మేము ఇక్కడ సందర్శించడం జరిగింది. ఇవి కరోనా కేసులే అయితే ఇక్కడ ఓపెన్ ప్లేస్లో తలగబెట్టడం చాలా తప్పు. గవర్నమెంట్ కూడా ప్రజలందరినీ తిట్టి కొట్టి మరీ అవేర్నెస్ చేస్తుంది. ఈ విధంగా బహిరంగ ప్రదేశంలో శవాలను తెచ్చి తలగబెట్టడం, ఇది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్టయితే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ పశువుల కాపర్లు
తిరుగుతుంటారు. మేకలు, గొర్రెలు, బర్రెలు మేపడానికి తిరుగుతుంటారు. వాళ్ళందరి ద్వారా ఊర్లోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ కోతులు చాలా తిరుగుతాయి. కోతుల ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు ఇక్కడ ఈ పాలిటీలో ఉన్నటువంటి ఈ వ్యవసాయంలో ప్రజలు ఇక్కడ తిరిగే ప్రాంతంలో శవాలను తీసుకొచ్చి గవర్నమెంట్ వాళ్ళే ఇక్కడ దహనం చేయడం, మళ్ళీ ఇక్కడ కూతులు కానీ రైతులు కానీ మేకలు కాసుకునే కాపాల వాళ్ళు కానీ వచ్చి మళ్ళీ ఊళ్ళలో తిరగడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కనుక వీటిని చేయకుండా ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం, కలెక్టర్ గారిని కానీ మన ఇక్కడ సంబంధిత మినిస్టర్ గారిని కానీ ఇక్కడ ఇటువంటి చర్యలు చేయకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ సర్వే నెంబరు సరే, మేము రెవెన్యూ జోలికి పోము కానీ ఏదున్నా ఒక పద్ధతి అంటూ ఉన్నది. ఇట్లా రాత్రి పూట తీసుకొచ్చి శవాలను పడేయడం అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఉండని ఏదన్నా ఉండని ఈ సరౌండింగ్స్ లో ఉండే ప్రజలు కదా, దాని కొరకు ఇబ్బంది అవుతుంది అనేది మా బాధ. మేము గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఎలక్ట్రానిక్ బ్రహ్మాండంగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి తయారు చేసుకొని చేయమని ఎవరు వద్దంటున్నారు? దానికి మేము వద్దన్నాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో అన్నిటికి సహకరిస్తున్నాం మేము. అందుకని చెప్తున్నాం, ఫ్రూట్ మార్కెట్ కూడా ఆడ దాదాపు 70-80 మందికి కరోనా సోకిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది అందుకనే రాత్రి షిఫ్ట్ చేయడానికి ఇలాంటి పరిస్థితుల్లో వీడికి రాత్రి షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నెలలు అయినాక తిరిగ్గా షిఫ్ట్ చేసినా మాకు బాధ లేదు. నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలో ఆశ్రమ పాఠశాల 1997-1998 సంవత్సర పూర్వ నిరుపేదల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బహింసా డీఎస్పీ నర్సింగ్రావు, ముదోల్ సిఐ అజయ్ బాబు, ఎస్ఐ అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలు అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. కష్టకాలంలో ముందుకొచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. రోజులుగా జరుగుతున్న లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో అన్ని ఆలోచించి మా 10వ తరగతి విద్యార్థులు అందరం కలిసి ఈరోజు గడప గడప నిత్యావసరాల పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 100 కుటుంబాలకు నిత్యావసర పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా మాకు తెలియజేస్తే ప్రతి ఒక్కరికి సరుకులు పంపిణీ చేస్తామని కోరుతున్నాం. నమస్కారం. మాది ముదోల్ ఆశ్రమ స్కూల్ 1998 బ్యాచ్. గత 27 రోజులుగా లాక్డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదవారికి నిత్యావసర సరుకులు తీసుకోలేని పరిస్థితి ఉన్నవారికి మా క్లాస్మేట్స్ అందరము సహృదయంతో అర్థం చేసుకొని మేము నిరుపేదలకు ఒక 100 కుటుంబాలను సెలెక్ట్ చేసుకొని వారికి నిత్యావసర సరుకులు అందిద్దామని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. దీంట్లో భాగంగా మేము ఈరోజు 100 కుటుంబాలకు 5 రకాల కూరగాయలు మరియు నూనె ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ సేవను ఇంకా ముందుకు నడిపించాలని మేము ఇంకా విజయవంతం చేయాలని అనుకుంటున్నాము. మరి ఇంకొకటి ప్రజలకు మేము ఒక విజ్ఞప్తి ఏంటిదంటే, ఈ లాక్డౌన్ను మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లాక్డౌన్ వల్లనే ప్రపంచంలో చాలా దేశాలు ఈ కరోనా మహమ్మారి నుండి చాలా విధాల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. కానీ మన దేశము దీన్ని ఒక సమర్థవంతంగా ఈ లాక్డౌన్ కారణంగానే దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాము. సో ఈ లాక్డౌన్ కార్యక్రమాన్ని ఇంకా పొడిగించినా కూడా అందరూ మంచి మనసుతోనే అర్థం చేసుకొని కొద్దిగా కష్టమైన పర్వాలేదు, అందరూ ఇంటి వద్దనే ఉండి మన ప్రభుత్వాలు ఏవైతే ఆదేశాలను జారీ చేస్తున్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించాలి. జగిత్యాల జిల్లా కోడిమేళ్ల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సుమారుగా 36,55,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను 37 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి, ఎంఆర్ఓ, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వివిధ గ్రామాలలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు.
కొల్చారం మండలంలోని రైస్ మిల్ని పరిశీలించి అక్కడ ఉన్న కూలీల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం చిన్న ఘనపూర్ కొనుగోలు కేంద్రంలో వసతుల గురించి పిఎస్సిఎస్ చైర్మన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు రైతులకు ఇప్పటివరకు టార్పాలిన్ రాలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి టార్పాలిన్ ఇప్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. కోసం ఇంత ముందుకొచ్చి ఇంత సాహసంగా నిర్ణయం తీసుకొని దాదాపు 30,000 కోట్ల రూపాయలను రైతాంగ ఉత్పత్తులు కొనుగోలు చేయడం కోసమే సమకూర్చుకొని సాహసించడం అనేటువంటిది గతంలో మనం ఎప్పుడు చూడలే. బహుశా ఈ రాష్ట్రమైనా చేస్తుందని మేము కూడా అనుకోవట్లేదు. అది కేసీఆర్ దక్షతకు రైతు సానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు మరెవరు సాటి రారనడానికి ఇది ఒక నిదర్శనం. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. సానుకూలమైనటువంటి వర్షాలు, చిన్ననీటి వనరులు, భారీ ప్రాజెక్టులను దశల వారీగా పూర్తి చేసుకుంటున్నటువంటి కారణంగా పెరుగుతూ వచ్చినటువంటి ఆయకట్టు వెరసి ఇప్పుడు ఒక యాసంగిలోనే 40 లక్షల ఎకరాలలో వరి సాగైంది. కోతలు ముమ్మరంగా ప్రారంభమైనాయి. ఈ వరి కోతలు కరోనా ప్రభావం వల్ల రైతాంగానికి కానీ, వ్యవసాయ ఉత్పత్తులకు కానీ, వ్యవసాయ కార్యక్రమాలకు కానీ ఏ రకమైన అసౌకర్యం కలగకుండా మొట్టమొదలు మినహాయింపును ప్రకటించింది, ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్రం, భారతదేశం. ఆ తర్వాతనే కేంద్రం వ్యవసాయ రంగానికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. మనం ముందు ప్రకటించినాం. కేసీఆర్ ప్రభుత్వమే ముందు ప్రకటించింది. సో యథావిధిగా ఎప్పుడు జరుగుతున్నట్లే వ్యవసాయ పనులన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ప్రజలు స్వీయ నియంత్రణను పాటించమని ప్రభుత్వం ఆదేశించిన దానికి ప్రజలు పాటిస్తూ సహకరిస్తున్నారు. అదొక చిన్నపాటి అంశం తప్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సంబరాలు చేసుకునేటువంటి ఒక గొప్ప సందర్భమే. వరితో పాటు రాష్ట్రంలో దాదాపు 5,92,000 ఎకరాలలో మక్క సాగైంది యాసంగిలో. ఈ మక్క కొనుగోలుకు 1,027 సెంటర్లను ప్రభుత్వం అనుమతించింది మార్కెట్ ద్వారా. దానికి 3,213 కోట్ల రూపాయల అంచనా అవుతుంది కొనుగోలుకు. ప్రభుత్వం మార్కెట్కు బ్యాంకు రుణాన్ని ఏర్పాటు చేసి సన్నద్ధంగా ఉంచింది. మక్క కొనుగోలు కూడా దాదాపు 60-70% పూర్తయింది. మిగిలింది కొనసాగుతూ ఉంది. కొన్ని పంటలు పప్పు శనగ కానీ, అంటే శనగ అంటాం మనం, దాంతోపాటు సన్ఫ్లవర్ కానీ, జొన్న కానీ పరిమితమైన ప్రాంతాలలో ఉన్నాయి. ఇవి రాష్ట్రమంతా విస్తరించి లేవు. కానీ ఉన్న కాడ ఆయా ప్రాంతాలలో రైతులకు ఈ పంట కూడా వచ్చింది. కాబట్టి కనీస మద్దతు ధర కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో 6వ వార్డు కౌన్సిలర్ గున్నాల విజయ రమేష్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెల్మడ లక్ష్మీ నరసింహారావు జన్మదిన సందర్భంగా స్థానికులకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ ఎండి ఖాజా ఖాన్, గున్నాల విజయ రమేష్, పెంటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా విజృంభించిన కారణంగా మే 7 వరకు పొరగించిన కారణంగా ఈ 6వ వార్డు ప్రజలందరికీ కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. 6వ వార్డు గున్నాల విజయ రమేష్ మరియు ఖాజా ఖాన్, ఎండి ఖాజా ఖాన్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని పలు గ్రామాలలో సుమారు 1,00,000 రూపాయలతో 2,500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ దొంతం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా నివారణకు ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటించి కరోనాను అంతం చేయాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ ప్రతి వార్డుకు ఒక్కో వాహనం చొప్పున 30 వాహనాలతో 30 వార్డులకు నిత్యావసర సరుకులు సరఫరా చేశారు. గత 20 రోజులుగా 2,000 భోజన ప్యాకెట్లు ఇంటింటికి పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ ఏరియాలో దాదాపు 2000 రేషన్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి హాజరైన మన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా తోటి మిత్రులు, కౌన్సిలర్లు అందరూ దీన్ని హెల్ప్ చేసి వార్డులో ఎవరెవరు పేదోళ్ళు ఉన్నారో, వాళ్ళు పరేషాన్ ఉన్న వాళ్ళు అందరూ పేరు రాసి వాళ్ళకు ఈరోజు వార్డుకి పోయి కాగజ్నగర్ మున్సిపాలిటీలో దాదాపు 2000 రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డైలీ 15 డేస్ నుంచి 3000 ఫుడ్ ప్యాకెట్స్
లంచ్ కొరకు కూడా కాగజ్ నగర్ మొత్తం మున్సిపల్ ఏరియాలో కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇది కూడా సాధ్యమైందంటే మా కౌన్సిలర్ కృషి వల్ల. వాళ్ళు కూడా దీని వెనుక కష్టపడి పబ్లిక్లో పోయి సేవ చేయాలనే ఒక భావంతో వాళ్ళు కూడా ముందుకు వస్తే నేను కూడా మున్సిపల్ చైర్మన్గా ఏదో చేయాలని వాళ్ళ కోసం ఈరోజు మరి రేషన్ కిట్స్ కానివ్వండి, 3000 ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి ఇవ్వడం జరిగింది. ఇలాగే వెజిటేబుల్స్ కూడా మనం పంపడం జరిగింది. అన్ని ఏరియాల్లో ఎవరెవరు పేదోళ్ళు ఉన్నారో, పరేషాన్ ఉన్నారో అందరూ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఒక ప్రోగ్రాం పెట్టినాం. నిన్న కూడా దాదాపు 472 ఆటో డ్రైవర్స్లకు కూడా రేషన్ కిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా మన కేసీఆర్ గారు చెప్పినట్టు పేద ప్రజలు ఎవరున్నారో వాళ్ళకు ఆదుకుంటాం. వాళ్ళకి ఏమైనా ఉంటే కూడా మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పని చేయడం జరుగుతున్నదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. నిజామాబాద్ పట్టణ మున్సిపాలిటీ 11-12 డివిజన్లో V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో చివరి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాగారం మున్సిపాలిటీ 11-12 డివిజన్ల పరిధిలో పేద ప్రజలకు, వలస కూలీలకు సుమారు 450 మందికి భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ ఛానల్ టెక్నికల్ హెడ్ కళ్యాణ్ గౌడ్, రిపోర్టర్ కట్టర్ రవికుమార్, జ్ఞాని, పటేల్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా డోన్ జనసేన యూత్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, అర్చకులకు కూరగాయల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు బాల్ యాదవ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిరుపేదలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో దినసరి కూలీలకు, అర్చకులకు కూరగాయల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సునీల్, బ్రహ్మ, మధు, సాగర్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక జన సైనికుల సాయంతో డోన్ పట్టణంలో గల గుడిసెలలో నివసిస్తున్న నిరుపేదలకు, అదేవిధంగా అర్చకులకు కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుత కరోనా విపత్తు దృష్టిలో పెట్టుకొని మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా అన్నార్థులకు అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డోన్ పట్టణంలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకి, అర్చకులకి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి కాపాడడానికి నిత్యం కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు డాక్టర్లకి, నర్సులకి, అదేవిధంగా జర్నలిస్టులకి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ లాక్డౌన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పంకజ్ అగర్వాల్ అనే వ్యాపారి వద్ద నాటుసారా తయారీకి ఉపయోగించే 122 క్వింటాల బెల్లం, 40 క్వింటాల పట్టికను ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాటుసారా తయారీకి సహకారాలు అందిస్తున్న వ్యాపారిపై కేసు నమోదు చేశామని, ఇలాంటి అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేసుకుంటూ అక్రమంగా డబ్బులు సంపాదించిన ఆలోచనతో పెద్ద మొత్తంలో స్టోర్ ఉంచుతున్నట్టు ఇన్ఫర్మేషన్ మీద మేము ఈరోజు దాడులు నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు దాడులు కీర్తి ట్రేడర్, ఈ పంకజ్ అగర్వాల్ చెందినటువంటి కీర్తి ట్రేడర్ వద్ద ఒక 2800 కేజీల పట్టికను మరియు 12,200 కేజీల బెల్లాన్ని స్వాధీనపరుచుకున్నాం. అదేవిధంగా గత రాత్రి రాజస్థాన్ నుంచి వాస్తవానికి 950 పెట్టెలు బెల్లంను ట్రాన్స్పోర్ట్ చేయించి ఇక్కడ 650 పెట్టెలను అన్లోడ్ చేసి మిగతా బాక్సులను కాగజ్ నగర్ పరిసర ప్రాంతంలో గల విలేజ్లోకి తీసుకెళ్తుంటే దాన్ని స్వాధీనపరుచుకున్నాం.
దానికి అనుగుణంగా కంటిన్యూగా రేట్స్ నిర్వహించడం జరిగింది. ఈ మొత్తం ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. తదుపరి చర్య నిమిత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. వనపర్తి జిల్లా పోల్కేపాడు గ్రామంలో ఫీడ్ ది నీడ్ కార్యక్రమంలో బీజేపీ గోపాలపేట మండల జనరల్ సెక్రటరీ కేశవులు నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు, జర్నలిస్టులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు భుజాల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఐ రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ పాండునాయక్, ఎస్ఐ సత్యనారాయణ గౌడ్ మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో గత నెల రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేసేందుకు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని మీడియా మిత్రులు గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్నారని అన్నారు. అందరికీ మన మండల పత్రికా విలేకరులకు, అన్ని పేపర్ల పత్రికా విలేకరులకు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ఛానల్ వారికి మీ ద్వారానే ఇవాళ జనంలో బాగా మంచిగా అవేర్నెస్ వచ్చింది. ఆ ఉద్దేశంతో మీరు 24 గంటలు ప్రజల సేవ కొరకు అందరినీ తెలిసేటట్టు ఈ కరోనా వ్యాధి గురించి తెలియజేస్తారు. కాబట్టి మేమేదో చిన్న మా తహసీల్దార్ కార్యాలయం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మీకు చిన్న సాయం చేయదలుచుకున్నాం. ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. కాకుంటే మన మండలంలో కొంతమంది యూత్ మాత్రం బాగా రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళను అర్థమయ్యేటట్టు మీ పత్రికల ద్వారా, మీ మీడియా ద్వారా తెలియజేస్తారని మన గ్రామాల ప్రజలకు, మండల ప్రజలకు, జిల్లా ప్రజలకు ఎలాంటి ఇప్పటికే మన సూర్యాపేట జిల్లాలో అధికంగా కేసులు నమోదు కావడం జరిగింది. కావున మన మండలంలో ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఉండాలని
మన మండలంలో ఎవరు ఇతరులు వచ్చినా వెంటనే వాళ్ళను ఉన్నత అధికారులకు తెలియజేసి మా ఏఎన్ఎంలకు కానీ ఆశా వర్కర్లకు కానీ మా ఎస్ఐ గారికి కానీ మాకు కానీ మా విఆర్ఓకి కానీ మన సర్పంచ్లకు కానీ తెలియజేయాలి. అలాగే ఆ కారణంగా రోడ్డు మీద ఎవరు రావద్దు దయచేసి. ఆల్రెడీ ఇప్పుడు కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుంది. మరి వారి హెచ్చరిక ఏంటంటే అనవసరంగా కేసుల పాలు కాకుండా ఇంట్లోనే ఉండి తల్లిదండ్రులతోని అన్నదమ్ములతోని అందరితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ మరి ఇంట్లోనే ఉండి ఈ బయటికి రాకుండా ఉండాలని మరోసారి మన మండల ప్రజలకు ఇక మీద ఈ పెట్టుకెళ్ళి బుక్ చేస్తున్నాం. అటు వెహికల్ని మనం కోర్టు ద్వారా మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. ఈ లాక్డౌన్ అయిపోయేంత వరకు అటు వెహికల్ రిలీజ్ చేయడం కుదరదు. కాబట్టి ప్రజలు సహకరించి ఎవరి నుంచి బయటకు వెళ్ళకుండా ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండేసి కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి అందరూ తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలి. పోలీసు వారికి మరియు రెవెన్యూ సిబ్బందికి అందరూ సహకరించాలి. ఎవరింటి నుంచి రాకుండా ఉన్నట్లయితే ఈ మహమ్మారి లింక్ కట్ అయింది కాబట్టి ఎవరింట్లో వాళ్ళే ఉండాలి. ఎవరైనా బయటికి వెళ్ళినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి ప్రజలు గమనించగలరు. కర్నూలు జిల్లా మెడికల్ కాలేజీ లెక్చరర్ గ్యాలరీలో కోవిడ్-19పై అధికారులు, డాక్టర్లతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ మినిస్టర్ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, స్పెషల్ అబ్జర్వర్ అజయ్ జైన్, ఎస్పీ కె పకీరప్ప తదితరులు పాల్గొన్నారు. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో ఎక్సైజ్ శాఖ దాడులు. 122 క్వింటాల బెల్లం, 40 క్వింటాల పట్టిక స్వాధీనం. దుర్గంజాల్ మున్సిపాలిటీ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తుల శవాల ఖననం. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ స్థానికులు, ప్రజాప్రతినిధులు. కర్నూలు జిల్లాలో పటిష్టంగా కరోనా నివారణ చర్యలు. మెడికల్ కాలేజీ లెక్చరర్ గ్యాలరీలో అధికారులతో మంత్రులు సమావేశం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండే విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.